హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం కోల్డ్ ఫీవర్ వల్ల గొంతు కొంచెం సహకరించట్లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు చికెన్తో ఒక మంచి బెస్ట్ రెసిపీ అండి, మొగలాయి చికెన్. ఇది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నీట్గా చికెన్ని వాష్ చేసుకొని తీసుకోవాలి. దానిలోకి 2 స్పూన్ల పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, అర స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడర్, దాంతోపాటుగా ఒక పెద్ద నిమ్మకాయ రసం. ఇవి అన్నిటిని వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్టెయినర్లోకి తీసుకొని చల్లగా అవనివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 20 బాదం పప్పులు, ఒక 20 జీడిపప్పులు, సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో, అలాగే 3 పచ్చిమిరపకాయలని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం ఒక అర గ్లాసు వాటర్ని వేసుకొని మరొకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. దాంతోపాటుగా 1 స్పూను నెయ్యిని కూడా వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 స్పూను షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా దానిలోకి వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లోని వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ని వేసుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా, చాలా టేస్టీగా మొగలాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.